ఈరోజు మనం రైల్వే రిక్వైర్మెంట్ బోర్డు గురించి చూసుకుందాము. రైల్వే నుంచి నోటిఫికేషన్ వచ్చింది. రిక్వైర్మెంట్ వచ్చేసి రెండు విధాలుగా రావడం జరిగింది. టెక్నీషియన్ గ్రేడ్ 1 ఫర్ సింగిల్ అని ఉంది ఒకటి, అండ్ టెక్నీషియన్ గ్రేడ్ 3 పోస్ట్ దీనికి సంబంధించింది. అండ్ ఇక్కడ మీరు చూడవచ్చు అప్లికేషన్ ఎనీ డేట్ వచ్చేసి దిస్ మంత్ జూలై 28 వరకు ఉంది. ఎవరైతే అప్లై చేసుకోలేదో వారు అప్లై చేసుకోగలరు, లేదా నన్ను కాంటాక్ట్ అయితే నేను అప్లై చేస్తాను. నా నంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇప్పుడు మనం డీటెయిల్గా చూసుకుందాము పోస్టుల గురించి. ఇక్కడ మీరు చూస్తే రైల్వే సంబంధించిన దాంట్లో అన్ని విభాగంలో పోస్టులు అన్నది ఇవ్వడం జరుగుతుంది. లైక్ వెల్డింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఎలక్ట్రీషియన్స్, ఫిట్టర్స్, బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్, అలాంటి అన్ని రకాల టెక్నీషియన్ సంబంధించిన పోస్టులు అయితే పడ్డాయి. ఇందులో మనం పోస్టుల వైజ్గా చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు. టెక్నీషియన్ గ్రేడ్ 1 సింగిల్ వచ్చేసి 5 పోస్టులు అలా B1 మెడిసిన్ కిందికి వస్తుంది. అండ్ వేకెన్సీ వచ్చేసి అలా ఇండివిజువల్గా అలా మనకి ఇక్కడ గ్రేడ్ 1 గ్రేడ్ 3లో ఇవ్వడం జరిగింది ఇండివిజువల్గా. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే ఇక్కడ 6,238 టోటల్ వేకెన్సీస్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్లో మీరు చూడవచ్చు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఆల్రెడీ స్టార్ట్ అయింది. 28 జూన్ నుంచే స్టార్ట్ అయింది. అండ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ఈ నెల 28 తారీఖు వరకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అండ్ లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ పేమెంట్ అండ్ సబ్మిట్ వచ్చేసి 37 వరకు ఇవ్వడం అయితే ఉంది, విత్ లేట్ ఫీతోని. ఇది 37 వరకు అంటే వాళ్ళు కొంత అమౌంట్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ కేటగిరీ వైజ్గా. ఆ అమౌంట్ పే చేస్తే మనం ఈ లాస్ట్ 2 days కూడా ఎక్స్టెన్షన్లో ఎవరైనా మర్చిపోయే వాళ్ళు ఉంటే కూడా కొంచెం అమౌంట్ అనేది ఎక్స్ట్రా కట్టి మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు మోడిఫికేషన్ విండో కరెక్షన్ ఫర్ అప్లికేషన్ వచ్చేసి 1 ఆగస్టు నెలల 1 నుంచి 10th వరకు ఇవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్ స్క్రైబ్ క్యాండిడేట్స్ అనగా ఎవరైతే హ్యాండిక్రాఫ్ట్ ఉంటారో ఫిజికల్లీ, వాళ్ళు తమ ఎగ్జామ్ తాను రాయకుండా ఇతరులతో రాయించుకోవాలనుకుంటే వాళ్ళ డీటెయిల్స్ వచ్చేసి 11th నుంచి 15th ఆగస్టులో వాళ్ళ డీటెయిల్స్ అన్నది యాడ్ చేయాలి. అది కూడా అప్లికేషన్ పోర్టల్లో వాళ్ళ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తే, లైక్ వాళ్ళ పాన్, ఆధార్తో వీళ్ళు నా బదులు నేను చెప్తాను డిస్క్రైబ్ చేస్తే వాళ్ళు నా ఎగ్జామ్ రాస్తారనే డీటెయిల్ మళ్ళీ అప్లికేషన్ పోర్టల్లో లాగిన్ అయ్యి ప్రీవియస్ డీటెయిల్స్తోని వాళ్ళ డీటెయిల్స్ అందులో మెన్షన్ చేయాలి. ఇది ఓన్లీ హ్యాండిక్రాఫ్ట్ పర్సన్స్కి మాత్రమే. ఇక్కడ చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1 వచ్చేసి ఇండివిజువల్ పే శాలరీ వచ్చేసి 29,200 స్టార్టింగ్ వస్తుంది ఇది. అండ్ ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 33 సంవత్సరాలు ఉండాలి. అండ్ వేకెన్సీ వచ్చేసి 183 ఇచ్చారు. అండ్ గ్రేడ్ 3కి వచ్చేసి 19,900 వచ్చేసి ఇనిషియల్ పే ఇచ్చారు. అండ్ వాళ్ళకు ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 నుంచి 30 ఉండాలి. అండ్ పోస్టులు వచ్చేసి
6055 ఇచ్చారు. టోటల్ కలిపితే మనం ఇంతకుముందు చూసుకున్న విధానంగా 6238 పోస్టులు. మనం ఈ వీడియోలో మెయిన్ పాయింట్సే మాట్లాడుకుందాం. ఇక్కడ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ చూసుకుంటే నెగిటివ్ మార్కింగ్ కూడా ఇచ్చారు. నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి ఒక రాంగ్ ఆన్సర్కి వచ్చేసి 1/3 మార్క్ అన్నది వాళ్ళు తీయడం జరుగుతుంది. కింద చూసుకుంటే మెయిన్ పాయింట్ చూసుకుందాం. ఇక్కడ మనం చూసుకుంటే టెక్నీషియన్ గ్రేడ్ 1లో వచ్చేసి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 5 years ఇచ్చారు. ఇది గ్రేడ్ 1 టెక్నీషియన్ గ్రేడ్ 1కి సంబంధించింది. అండ్ ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 years. అండ్ ఇక్కడ ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళ కేటగిరీ వైజ్గా వచ్చేసి 3 years, 6 years, 8 years ఇవ్వడం జరిగింది. పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిసెబిలిటీస్ వచ్చేసి వాళ్ళకు 10 years బేస్డ్ ఆన్ ది క్యాస్ట్ అన్నట్టు. క్యాస్ట్కి బేస్డ్ ఆన్ వాళ్ళ క్యాస్ట్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 10 years, 13 years, ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 15 years. అండ్ ఇలాగే సేమ్ ఫర్ టెక్నీషియన్ గ్రేడ్ 3 వాళ్ళకి సేమ్ అప్రాక్సిమేట్లీ సేమే ఇచ్చారు. కాకపోతే ఇక్కడ చూసుకుంటే మనకు హ్యాండిక్రాఫ్ట్లో వచ్చేసి సేమ్ ఇచ్చారు. ఇది క్యాండిడేట్ విత్ గ్రూప్ సి, సేవింగ్ గ్రూప్ సి, గ్రూప్ డి వాటికి సంబంధించిన దాంట్లోనే ఏజ్ రిలాక్సేషన్ అన్నది కొంచెం ఎక్కువ ఇవ్వడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకుంటే ఇది ఏజ్ క్రైటీరియా. ఎవరైతే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నా ఛానల్ పేరు మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూడవచ్చు. సిఎస్సి సెంటర్ సంబంధించింది, మళ్ళీ జాబ్ నోటిఫికేషన్ సంబంధించి అన్ని వివరాలు ఈ ఛానల్లో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఇప్పటి వరకు అప్లై చేసుకోలేదో వాళ్ళు నా కాంటాక్ట్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూసి నాకు కాల్ చేస్తే నేను కూడా అప్లై చేసి చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో అండి. మీరు ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకోండి. ఇది వచ్చేసి వితౌట్ లేట్ ఫీ అండ్ ఇది వచ్చేసి విత్ లేట్ ఫీతోని 30 వరకు ఉంది. చూసుకొని అప్లై చేసుకోగలరు. లేదా డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, నాకు కాల్ చేస్తే నేను అప్లై చేయగలుగుతాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.